చాలా మంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటూ ఉంటారు. వాష్రూమ్ వెళ్లి రావడానికి కూడా బద్దకిస్తుంటారు. ఈ అలవాటుతో ప్రమాదం తప్పదు. ముందుగా కిడ్నీలతో పాటు గుండె, బ్రెయిన్ కూడా పాడైపోతాయి. పైగా సంతాన సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు యూరిన్ పాస్ చేయడం ఆరోగ్యకరం. తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. నీళ్లు సరిగ్గా తాగకపోవడం అందరూ ఎక్కువగా చేసే తప్పు. దీంతో పాటు మరో పొరపాటు కూడా అనవసరమైన సమస్యలకు కారణమవుతోంది. కొంతమంది యూరిన్ పాస్ చేయడాన్ని చాలా సేపటి వరకు అలాగే ఉగ్గబట్టుకుని ఉంటారు. చాలా సేపటి తర్వాత వెళ్లి మూత్ర విసర్జన చేస్తారు. అస్సలు కుదరనప్పుడు, వెళ్లే వీలు లేనప్పుడు అంటే పర్వాలేదు, కాసేపు అలా ఆపుకుంటే ఏమీ కాదు. కానీ ఇదో అలవాటుగా మారితే మాత్రం చాలా ప్రమాదం. కేవలం కిడ్నీల సమస్యే కాదు, గుండెకి కూడా ఇది ముప్పు తెచ్చిపెడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కువసేపు ఇలా మూత్రం ఆపుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన అనేది చాలా నేచురల్ గా జరిగిపోయే ప్రక్రియ. మన శరీరంలో ఉన్న మురికి అంతా ఇలా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరానికి కావాల్సిన నీరు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి, లేదంటే డిహైడ్రేషన్ కి గురవుతారు. అయితే ఇలా నీళ్లు తాగడం వల్ల ఊరికే యూరిన్ వెళ్లాల్సి వస్తుందని చాలా మంది తాగకుండానే ఉంటారు. పదే పదే వాష్ రూమ్ కి వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఇందుకు కారణం. ఇక యూరిన్ కి వెళ్లే విషయంలోనూ చాలా మంది బద్దకిస్తుంటారు. తర్వాత వెళ్దాం, ఈ పని చేసిన తర్వాత పోదామని వాయిదా వేస్తూ అలాగే కూర్చుంటారు. యూరిన్లో దాదాపు 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. 2% యూరియా, మిగతా అంతా కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటుంది. ఎప్పుడైతే మూత్రం పోయకుండా ఎక్కువసేపు ఆపుకుంటామో అప్పుడు యూరిన్లో ఉండే యూరియా, కాల్షియం అంతా క్రిస్టల్స్ రూపంలోకి మారతాయి. అవి కిడ్నీలో ఉండిపోతాయి. కిడ్నీలో రాళ్ళు అంటుంటాం కదా, ఇవి ఈ క్రిస్టల్సే. సాధారణంగా అయితే కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి. కానీ ఇలా యూరిన్ని ఆపుకోవడం వల్ల ఈ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫిల్టరేషన్ తగ్గుతుంది. కొన్నిసార్లు రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ ప్రారంభించాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ తెలుగమ్మాయిని కాస్త సపోర్టు చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ తెలుగమ్మాయి.